చాలా వరకు. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్. సో ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు, దానివల్ల దానిలో ఉండేటువంటి పోషక పదార్థాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. మనం తీసుకోవాల్సినటువంటి ఆహారంలో సరైనటువంటి పోషకాలు లభించినప్పుడు మన శరీరం అనారోగ్యానికి గురవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ కామన్ పాయింట్, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి ముఖ్యమైనటువంటి అంటే మనకు ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక రకమైన ఆహార పదార్థంలో ఉండవలసినటువంటి పోషకాలు మనకు మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఉండాలి. అలాంటి ఆహార పదార్థాలని మనం తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది తెలుసో తెలియకనో మనం వాడేటువంటి ఆయిల్స్ ఎంతవరకు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. తెలియకుండానే ఆయిల్స్ ని వాడేస్తున్నారు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త చాలా మందిలో ఒక అవేర్నెస్ వచ్చింది. ఏంటంటే మనం వాడేటువంటి ఆయిల్స్ లో కూడా సరైనటువంటి ఆయిల్ ని ఎన్నుకోకపోతే మనం అనారోగ్యం పాలవుతున్నాము. ఈ రోజు మనం చాలా కామన్ గా చెప్తున్నటువంటి వ్యాధుల్లో డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఇటువంటి చాలా డిసీజెస్ కి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ కి ఒక కారణంగా మనం వాడేటువంటి కుకింగ్ ఆయిల్ కూడా చెప్పవచ్చు. అంటే అనేక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. అంటే మనం వాడేటువంటి కుకింగ్ ఆయిల్లో ఉండేటువంటి సరైన పోషక విలువలు లేకుండా, తర్వాత కల్తీ జరిగేటువంటి నూనెలను వాడుకోవడం వల్ల మనం ఇన్ని రకాలైనటువంటి డిసీజెస్ కి లోన్ అవుతున్నాం. సో గుడ్డిగా ఏది తక్కువ రేట్ వస్తే అదే వాడడం అనేటువంటిది కాకుండా, అసలు దీనివల్ల మన ఆరోగ్యానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనం వాడుకునేటువంటి కుకింగ్ ఆయిల్ అనేటువంటిది మన ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. మనకేంటంటే రుచికరమైనటువంటి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు రుచికరంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక కారణంతోని మనం ఈ కుకింగ్ ఆయిల్ వాడుతున్నామా, లేదా ఇది మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందా అనేటువంటి అంశాలను మనము గమనించాలి. సో అందుకొరకే మనం ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ సమయంలో అంటే మనం మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని కనుక గమనించినట్లయితే కొన్ని ప్రొడక్ట్స్ కొంత లిమిటెడ్ టైం వరకే మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒక సీజన్ వరకు మాత్రమే మనం వాటిని వాడుకోగలుగుతాం, వాటిని మనం ప్రమోట్ చేయగలుగుతాం. అదేవిధంగా హెల్త్ సప్లిమెంట్స్ అనేటువంటివి ప్రివెన్షన్ మెథడ్ లో కాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాడితే ఆ ప్రాబ్లం తగ్గేంత వరకే వాడతాం. తర్వాత ప్రాబ్లం తగ్గగానే ఆటోమేటిక్ గా మనం హెల్త్ సప్లిమెంట్స్ ను కూడా పక్కకు పెడుతున్నాం. కానీ మన రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటిది అలా కాకుండా ఇది డైలీ నీడ్. ప్రతిరోజు ప్రతి వ్యక్తికి సంవత్సరంలో 365 డేస్ వాడుతూనే ఉంటాడు. మరి మనం ఇంతగా వాడేటువంటి ఈ ఆయిల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటిది ముఖ్యంగా జపాన్, చైనా, మన ఇండియా లాంటి ఏషియన్ కంట్రీస్ లో చాలా పాపులర్ గా ఈ కుకింగ్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా అమెరికన్ హార్ట్ అసోసియేషన్, తర్వాత WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత మన రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటిది రికమెండ్ చేయబడ్డది. సో అంత గొప్ప సంస్థల చేత ఇది రికమెండ్ చేయబడ్డది అంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటేనే అంత పెద్ద సంస్థలు ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక మనం ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి కొద్దిగా డెప్త్ గా వెళ్తుంటే, రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటిది తౌడు నుండి తీయబడినటువంటి ఒక నూనె. దాదాపు ఇది తౌడులో ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటిది, ఈ ఆయిల్ 15% వరకు ఉంటుంది. సో ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ని
దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు ఆధారంగా జపాన్ లాంటి దేశంలో దీన్ని గుండె నూనె, హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అని కూడా అంటారు. సో ఈ ఒక్క చిన్న వర్డ్ లోనే మనకు అర్థమవుతుంది హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి చాలా రకాలైనటువంటి డిసీజెస్ లో వెరీ డేంజరస్ డిసీజ్ హార్ట్ డిసీజ్. చెప్ప పెట్టకుండానే క్షణాల్లో ఉన్న మనిషి ఉన్న ఫలంగా తన ప్రాణాల్ని కోల్పోతున్నాడు ఈ హార్ట్ అటాక్ లో. మరి అంత భయంకరమైనటువంటి ఆ హార్ట్ అటాక్ లాంటి డిసీజెస్ నుంచి మనల్ని కాపాడేటువంటిదే మన రైస్ బ్రాన్ ఆయిల్. సో అందుకే దీన్ని హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అని కూడా అంటారు. సో మనం ఎక్కడైతే ఈ ప్రోడక్ట్ ని మన రైస్ బ్రాన్ ఆయిల్ ని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నామో అక్కడ పర్టికులర్ గా ఈ పాయింట్ ని కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అంటే ఇది గుండె యొక్క ఆరోగ్యానికి మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేటువంటిది ఎంత అవసరమో మనం దాన్ని పాయింట్అవుట్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంత ఈ హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అని మనం ఎందుకు అంటున్నాము, దీంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏంటిది అనేటువంటిది కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా మన రైస్ బ్రౌన్ ఆయిల్ 0 కొలెస్ట్రాల్ గా ఉంటుంది. అంటే నేను మళ్ళీ వివరంగా చెప్తాను. ఇందులో ఉండేటువంటి పోషకాలు ఏంటివి అనేటువంటి మనం చూసినట్లయితే మన ఆయిల్ విటమిన్ ఏ, విటమిన్ డి. ఆరోగ్య విషయానికి వస్తే విటమిన్స్ యొక్క రోల్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషి యొక్క ఆరోగ్యం లోపల విటమిన్స్ యొక్క పాత్ర చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందులో విటమిన్ ఏ, విటమిన్ డి అనేటువంటివి ఫోర్టిఫైడ్ చేయబడ్డాయి మన ఆయిల్లో. మనం మన ఆయిల్ క్యాన్ చూసినప్పుడు అక్కడ F++ అని ఉంటుంది చూడండి. సో అంటే ఏంటంటే విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అనేటువంటివి యాడ్ చేయబడ్డాయి. అంటే వీటిని యాడ్ చేయడం వల్ల మన ఆయిల్ అనేటువంటిది బలవర్ధకంగా మారింది. మన శరీరానికి కావలసినటువంటి కొన్ని విటమిన్లను అందించడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ కీ పాయింట్, విటమిన్ ఏ అండ్ విటమిన్ డి. దీంతో పాటుగా మన ఆయిల్లో ఉండేటువంటి మరొక ముఖ్యమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్. ముఖ్యంగా అసలు ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి, దీని మీద కొంత అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. యాజ్ ఏ లీడర్ గా మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి అనేటువంటి కొంత అవగాహన అవసరం. మనం తీసుకునేటువంటి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, లేదా ఇతరితర అంటే వాటర్ కావచ్చు, గాలి కావచ్చు, ఇలా మనం తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా, మనం పీల్చుకునేటువంటి గాలి ద్వారా, మనం త్రాగేటువంటి నీటి ద్వారా కొన్ని రసాయన పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు, కొన్ని హానికరమైనటువంటి రసాయన పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి మన శరీరంలో కొన్ని ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ అనేటువంటివి మన శరీరంలో ఎక్కడో ఒక అవయవాన్ని డ్యామేజ్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అటువంటి ఫ్రీ రాడికల్స్ ని పైన వర్క్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి చాలా అవసరము. ఈ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయినప్పుడు మనం స్ట్రెస్ కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి స్ట్రెస్ కారకమైనటువంటి ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. అంటే ఒక రకంగా మన శరీరాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడంలో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పాత్ర చాలా ఉంది. సో అందుకే మన ఆయిల్లో, మన రైస్ బ్రౌన్ ఆయిల్లో అరైజనాల్ అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడంతో పాటు మన శరీరంలో పెరిగేటువంటి కొవ్వు యొక్క శాతాన్ని తగ్గిస్తుంది. ఈ అరైజనాల్ అనేటువంటిది కొవ్వు యొక్క శాతాన్ని తగ్గిస్తుంది. దట్టు మన రైస్ బ్రౌన్ ఆయిల్ మనం బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు, చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. 0% కొలెస్ట్రాల్ గా ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ అనేటువంటిది మన రైస్ బ్రౌన్ ఆయిల్లో లేదు. కారణం ఏంటంటే ఇందులో ఉండేటువంటి ఒరైజనాల్ అనేటువంటి ఏ యాంటీ ఆక్సిడెంట్ అయితే ఉందో అది ముఖ్యంగా మనకు ఈ కొలెస్ట్రాల్ మీద పనిచేస్తుంది. మనకు దీంతో పాటుగా విటమిన్ ఈ, చాలా చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ ఈ, తర్వాత
అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇందాక మనం హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అని చెప్పుకున్నాం దీన్ని. దానికి కారణం ఏంటి? మనం హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అని చెప్పుకోవడానికి చాలా ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే, మన ఆయిల్‌లో ఉండేటువంటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. దీంట్లో ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళినట్లయితే, ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే, మామూలుగా మన గది ఉష్ణోగ్రత దగ్గర ఏ ఆయిల్స్ అయితే గడ్డగట్టుకుపోతాయో వాటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఉదాహరణకి డాల్డా, నెయ్యి, కొబ్బరి నూనె లాంటి కొన్ని ఆయిల్స్ మన గది ఉష్ణోగ్రత దగ్గరనే, అంటే దాదాపు 25-30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మామూలుగా మనం పక్కన పెట్టినట్లయితే అవి గడ్డగడతాయి. సో అటువంటి వాటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ గది ఉష్ణోగ్రత దగ్గర ద్రవ రూపంలో ఉండేటువంటి, లిక్విడ్ ఫామ్ లో ఉండేటువంటి ఆయిల్స్ ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. సో మనకి ఇక్కడ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క కాంపోజిషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఇందులో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని 2 ఉంటాయి. వీటి యొక్క రేషియో 1:1 ఉంటుంది మన దాంట్లో. రైస్ బ్రౌన్ ఆయిల్‌లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి 1:1 రేషియోలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సో ఓవరాల్ గా మన రైస్ బ్రౌన్ ఆయిల్ లో ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పోషక పదార్థాలను గనుక మనం గమనించినట్లయితే, ఫస్ట్ వన్ విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, ఒరైజనాల్, ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అదే విధంగా ఫ్యాటీ యాసిడ్స్, అంటే బ్యాలెన్స్డ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఈ కొన్ని అంశాల మీద మనం పర్టికులర్ గా మనం ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసేటప్పుడు మనం కొంతవరకు దీని గురించి మనం అవగాహన కలిగి ఉంటే, ఎవరైనా డీప్ గా దీని గురించి క్వశ్చన్ వేసినప్పుడు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దట్టు మన రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటిది ఫిజికల్ రిఫైండ్ చేయబడ్డది. వాస్తవంగా ఫిజికల్ అంటే రిఫైండ్ చేయనటువంటి ఆయిల్స్ ఏవైనా కానీ దానిలో ఉండేటువంటి ఫ్యాట్స్ వల్ల కొన్ని రోజులు నిల్వ ఉంచినట్లయితే చెడిపోయే అవకాశం ఉంటుంది. చాలా ఇండస్ట్రీస్, చాలా కంపెనీస్ ఆ ఆయిల్స్ ని ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా కెమికల్ రిఫైండ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కెమికల్ రిఫైండ్ చేయడం జరుగుతుందో, ఆ కెమికల్ రిఫైండ్ వల్ల దాంట్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు, అది విటమిన్ ఏ కావచ్చు, విటమిన్ డి కావచ్చు, విటమిన్ ఇ కావచ్చు, ఒరైజినల్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ నశించిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకే మనది ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్, అంటే ఇటువంటి పోషక పదార్థాలు నశించకుండా ఫిజికల్ రిఫైండ్ చేయబడ్డది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాంతో పాటుగా మన రైస్ బ్రౌన్ ఆయిల్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే హై స్మోక్ పాయింట్. అంటే మన రైస్ బ్రౌన్ ఆయిల్ వేడి చేసినప్పుడు ఎప్పుడైతే పొగ వస్తుందో, ఏ ఉష్ణోగ్రత దగ్గర అయితే ఆ ఆయిల్ నుండి పొగ రావడం స్టార్ట్ అవుతుందో, ఆ టెంపరేచర్ ని హై స్మోక్ పాయింట్ అంటారు. ఇది మన రైస్ బ్రౌన్ ఆయిల్ దాదాపు 232 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 450 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. దానివల్లనే మనం ఎక్కువగా డీప్ ఫ్రైయింగ్ చేసినప్పటికీ దీనిలో ఉండేటువంటి పోషకాలు నశించవు. ఇంత హైయెస్ట్ స్మోక్ పాయింట్ ఉండడం వల్లనే మన ఆయిల్ దాదాపు 15-20% తక్కువగా మన ఆహార పదార్థాలు పీల్చుకుంటాయి. అంటే ఎక్కువ నూనెను పీల్చుకోకపోవడానికి కారణం ఏంటిదంటే ఈ హై స్మోక్ పాయింట్ వల్లనే. అది 232 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం చాలా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఈ హై స్మోక్ పాయింట్ వల్ల కూడా మనం డీప్ ఫ్రై చేసినప్పటికీ దాంట్లో ఉండేటువంటి పోషకాలు నశించవు. వాస్తవంగా ఎక్కువగా మనం ఆహార పదార్థాలని ఫ్రై చేసినప్పుడు హై టెంపరేచర్ పైన ఫ్రై చేస్తూ ఉంటే దానిలో ఉండేటువంటి పోషకాలు నశించేటువంటి అవకాశం ఉంటుంది. సో మనము డీప్ ఫ్రై చేసినప్పటికీ మన ఆయిల్లో ఉండేటువంటి పోషకాలు
నశించవు. సో ఈ హై స్మోక్ పాయింట్ వల్లనే మన ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకోబడుతుంది. అంటే 15-20% తక్కువగా పీల్చుకోబడుతుంది ఆయిల్. సో ఇవి మన ఆయిల్‌లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. మనం ఈ ఆయిల్‌లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పోషక పదార్థాలు, తర్వాత వీటి గురించి మీరు ప్రమోట్ చేసేటప్పుడు చెప్పొచ్చు. ఇక ఆరోగ్యపరంగా మన రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటివి? వీటి వల్ల ఉపయోగాలేంటివి ఆరోగ్యపరంగా? సో ఒక 9 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. నేను వాటి గురించి ఒకసారి నేను సింపుల్‌గా చెప్తుంటాను. మనం ఏమంటున్నాం, హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అంటే గుండె ఆరోగ్యానికి మన రైస్ బ్రాన్ ఆయిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, మన శరీరంలో పేరుకుపోయే 2 రకాలైనటువంటి కొవ్వులుంటాయి. హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్. వీటి యొక్క బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వీటి యొక్క రేషియో అనేటువంటిది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందో, అప్పుడు మన గుండె పదిలంగా ఉంటుంది. సో మన రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అందుకే అంటే 0% కొలెస్ట్రాల్ అంటున్నాం. అంటే చెడు కొవ్వు పెరగకుండా మన శరీరాన్ని, మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సినటువంటి హెచ్‌డిఎల్‌ని పెంచుతూ, ఎల్‌డిఎల్‌ని తగ్గించేటువంటి అవకాశం మన ఆయిల్‌లో చాలా ఎక్కువగా ఉంది. సో దట్స్ వై దిస్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. మన గుండె ఆరోగ్యానికి రైస్ బ్రాన్ ఆయిల్ అనేటువంటిది చాలా అవసరం. తర్వాత ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి విటమిన్ ఇ అనేటువంటిది మరో ముఖ్యమైనటువంటి పోషక పదార్థము. ఇది మనకు యాంటీ క్యాన్సర్‌గా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు అసలు మనకు తెలియనటువంటి అంటే మనము వాడేటువంటి ఆయిల్స్ మనం ఏమని వాడుతున్నాము, మనం వండేటువంటి ఆహార పదార్థాలు రుచి కొరకు మాత్రమే వాడుతున్నాం అనేటువంటి అవగాహన చాలా మందిలో ఉంది. కానీ మన రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉండేటువంటి విటమిన్ ఇ అనేటువంటిది మనకు యాంటీ క్యాన్సర్‌గా ఉపయోగపడుతుంది. చూడండి, గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్‌కి వ్యతిరేకంగా మన ఆయిల్ పనిచేస్తుంది. అదే విధంగా మన విటమిన్ ఇ అనేటువంటిది ఫ్యాట్ సోల్యుబుల్ అంటే కొవ్వుల్లో కరిగిపోతుంది. మన ఈ విటమిన్ ఇ అనేటువంటిది. అది కొవ్వులో కరిగిపోయి ఏం చేస్తుందంటే మనకు ఇమ్యూనిటీ బూస్టర్‌గా, అంటే వ్యాధి నిరోధక శక్తి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, యాంటీ క్యాన్సర్‌గా ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడం లోపల కూడా మనకు ఈ విటమిన్ ఇ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టైప్ 2 డయాబెటిస్ లోపల కూడా, అంటే టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగపడుతుంది. దానికి కారణం కూడా విటమిన్ ఇ. అదే విధంగా జీరో కొలెస్ట్రాల్ కాబట్టి వెయిట్ మేనేజ్‌మెంట్. దీన్ని మనం వెయిట్ మేనేజ్‌మెంట్ లోపల కూడా ప్రతి ఒక్కరికి రికమెండ్ చేయొచ్చు. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విటమిన్ ఇ అనేటువంటిది మన స్కిన్ లేయర్స్ లోకి డీప్ గా పెనిట్రేట్ కాగలుగుతుంది, వెళ్ళిపోతుంది. దానివల్ల స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గానీ, అదే విధంగా హెయిర్ గ్రోయింగ్ కి కూడా మన విటమిన్ ఇ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మన రైస్ బ్రాన్ ఆయిల్ దీనికి స్కిన్ కి, తర్వాత హెయిర్ కి కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే హై బీపీ తోని బాధపడుతుంటారో, హై బీపీ తోని బాధపడేటువంటి వ్యక్తులు ఎప్పుడైతే హైపర్‌టెన్సివ్ మెడికేషన్‌ని యూజ్ చేస్తుంటారో, అంటే బీపీ కంట్రోల్ చేయడానికి వాడేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, వాటితో పాటుగా మనము ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ని గనుక ఉపయోగించినట్లయితే బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేయడానికి కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది. దానికి కారణం ఏంటంటే మన రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉన్నటువంటి పోషక పదార్థాలే. అయితే ఇది బ్లడ్ ప్రెషర్‌ని కానివ్వండి, డయాబెటిస్‌ని కానీ కంట్రోల్ చేయడానికి మనం చిన్న తేడా, అంటే మనం చేయవలసిన పని ఏంటంటే 80% రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఉపయోగిస్తూ, దాంట్లో 20% నువ్వుల నూనెను గనక మనం కలిపి వాడుకున్నట్లయితే 80% రైస్ బ్రాన్ ఆయిల్, 20%
నువ్వుల నూనెను కనుక కలిపి వాడుకున్నట్లయితే టైప్ 2 డయాబెటీస్, తర్వాత బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి బ్రహ్మాండంగా మనం మన రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఆయిల్ పుల్లింగ్ అంటే ఫర్ బెటర్ బ్రీత్, బ్యాడ్ స్మెల్, నోటి నుండి వచ్చేటువంటి దుర్వాసనను కంట్రోల్ చేయడానికి ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటారు. అటువంటి ఆయిల్ పుల్లింగ్ లోపల కూడా మన రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఉపయోగించుకోవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అదే విధంగా ఎక్కువగా మేకప్ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ హై మేకప్ ని రిమూవ్ చేయడానికి కూడా మన రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఉపయోగించుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఆరోగ్యాన్ని విషయానికి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా డిస్కస్ చేయవలసింది గుండె సంబంధిత వ్యాధుల్ని నివారించడానికి, యాంటీ క్యాన్సర్ గా, ఇమ్యూనిటీ బూస్టర్ గా, టైప్ 2 డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి, అదే విధంగా వెయిట్ మేనేజ్మెంట్, తర్వాత బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి బ్రహ్మాండంగా మన రైస్ బ్రౌన్ ఆయిల్ ఉపయోగపడుతుంది. సో ఇన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇందులో మనము ఉన్నప్పుడు మనం ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల మన బిజినెస్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి బయట ఉన్నటువంటి ఆయిల్స్ రేట్లు కంపేర్ చేస్తే మన ఆయిల్ తో కనుక కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గా ఉన్నాయి. కొన్ని ఆయిల్స్ మనకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో మన రైస్ బ్రౌన్ ఆయిల్ ని కనుక మనం ఈ బెనిఫిట్స్ ని చెబుతూ దీంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఎక్కువగా ప్రమోట్ చేసుకున్నట్లయితే త్రూఅవుట్ ద ఇయర్ మనము రైస్ బ్రౌన్ ఆయిల్ నుండి మన బిజినెస్ వాల్యూమ్ ని పెంచుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ సెషన్ చేయడం జరుగుతుంది. డియర్ లీడర్స్, ప్లీజ్ సజెస్ట్ అండ్ ప్రమోట్ ద రైస్ బ్రౌన్ ఆయిల్ టు ఎవ్రీ హౌస్. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి గడపకి మన రైస్ బ్రౌన్ ఆయిల్ ని ప్రమోట్ చేసే విధంగా మీరు ప్రయత్నించండి. మనకు రెగ్యులర్ గా సీజన్ తో సంబంధం లేకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనకు దీని నుండి మనం బిజినెస్ ని పొందొచ్చు. అండ్ మనం రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఇప్పటి వరకు ఆరోగ్యపరంగా చూసాం. ఆరోగ్యపరమైనటువంటి బెనిఫిట్స్ ని మనం ఇప్పటి వరకు డిస్కస్ చేశాం. నెక్స్ట్ మనం ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఏ విధంగా మనం ప్రమోట్ చేయడంలో ఎలా ఫాలో అవుతే దీని యొక్క రేటు అంటే యాక్చువల్ గా మన డిపి రేట్ వచ్చేసి 336 రూపీస్ ఉంది. ఈ 336 రూపీస్ ఉన్నటువంటి ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ని మనం ఎలా ఆఫర్ లోపల ఎలా ఉపయోగిస్తే మనకు ఎంత తక్కువ పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనకు సుధీర్ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. చాలా వండర్ఫుల్ గా ఉంది ఇది. దీని గురించి కొద్దిగా మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ప్రమోట్ చేయండి సార్. మీ బిజినెస్ వాల్యూమ్ ని చాలా చక్కగా ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ మంత్ లోపల చక్కగా చేసుకునే అవకాశం కూడా మనకు దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నిజానికి అవకాశం ఇవ్వడం కాదు, ఇటువంటి అవకాశం మాకు వినే అవకాశం రావడం నిజంగా వీఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఈ రోజు పార్టిసిపెంట్స్ కూడా 39 పార్టిసిపెంట్స్ వచ్చారు. చాలా ఎక్కువ మంది పార్టిసిపెంట్ వచ్చారు. మంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఫ్రెండ్స్ అల్టిమేట్లీ ఒక సింగిల్ సెంటెన్స్ మనకు దుర్గా ప్రసాద్ సార్ చెప్పిన దాంట్లో కూడా ఒక సింగిల్ సెంటెన్స్ చెప్తాను. ఏంటంటే ప్రతి ఇంటికి మీరు ఒక మంచి మనసుతోటి, ఒక మంచి మనసుతోటి, డబ్బుల కోసం కాదు, మనము అది సెకండరీ. మీకు డబ్బులు వస్తాయి, మీరు ప్రమోట్ చేస్తే, మీరు ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తాయి, మనకు కమిషన్ వస్తుంది అనేది సెకండరీ. వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మీరు మనసు పెట్టి వాళ్ళ హృదయం బాగుండాలని, వాళ్ళ గుండె బాగుండాలి అనే కనుక మీరు అనుకుంటే ప్రతి ఒక్క ఇంటికి మీరు సజెస్ట్ చేయొచ్చు. ఇది మనకు అల్టిమేట్లీ దుర్గాప్రసాద్ సార్ చెప్పింది. నేను జస్ట్ 10 minutes లో కంప్లీట్ చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా దుర్గాప్రసాద్ సార్ వాళ్ళే రీసెర్చ్ చేశారు, వాళ్ళ టీం వాళ్ళు. అది నేను చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏంటంటే మాకు స్క్రీన్ పైన చూడండి, ఉదాహరణకు రైస్ బ్రౌన్ ఆయిల్ తక్కువ రేట్లో కొనాలి అంటే ఎలా, ఏం చేయొచ్చు అంటే అనేది ఒక మంచి రీసెర్చ్ చేశారు వాళ్ళు. నాకు బాగా నచ్చింది కాబట్టి నేను దీన్ని కొంచెం పేపర్ మీద పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక 8 రైస్ బ్రాన్ ఆయిల్ 336 రూపాయలు మన ప్రైస్. ఐ థింక్ నా వాయిస్ క్లియర్ అనుకుంటున్నాను.
Clear, sir. Clear. సార్ థ్యాంక్ యూ సార్ రాజేందర్ సార్. సార్ మనము 336 రూపాయలకి 8 కనుక తీసుకుంటే 2688 రూపాయలు అవుతుంది. అంటే ఒక కన్సిస్టెన్సీ దాటుతుంది, రఫ్కి ఒక కన్సిస్టెన్సీ దాటుతుంది. ఒక కన్సిస్టెన్సీ తీసుకుంటే కనుక 8 బాటిల్స్ వస్తాయి మనకు ఒక కన్సిస్టెన్సీ లో. ఇట్లా 4 నెలలు తీసుకుంటే మనకు 10,752 రూపాయలు ఖర్చు అవుతుంది టోటల్ ఓవరాల్ గా. అయితే ఇక్కడ పక్కన నేను మనకేం బెనిఫిట్స్ జరుగుతాయి ఈ 10,752 రూపాయలు తీసుకుంటే ఏం జరుగుతుంది, 250 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. కొంచెం ఎక్కువనే ఉంటుంది దీనికంటే, దాదాపు 250 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్. ప్రతి నెల 50 రూపాయలు వచ్చారు అంటే 300 రూపాయలు సేవింగ్ చేస్తాం. ఇట్లా 4 నెలలు అనుకుంటే 1,200 రూపాయల ప్రొడక్ట్స్ మనకు దాదాపు మనకు బెనిఫిట్. దాంతో పాటు 1,800 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకునే ఓచర్ వస్తుంది. అంటే 3,000 రూపాయల ప్రొడక్ట్స్ మనకు రిటర్న్ వస్తున్నాయి. ఇక్కడ చూసినట్టయితే 10,752 మైనస్ 3,000 రైట్ సైడ్ లో రాశాను నేను. అంటే మనకి 10,752 రూపాయలు ఖర్చు పెడితే 3,000 రూపాయల బెనిఫిట్ జరుగుతుంది. అంటే 7,752 రూపాయలకి మనకు 32 రైస్ బ్రాన్ ఆయిల్, అంటే 4 నెలలు కొనుక్కుంటే కనుక 32 రైస్ బ్రాన్ వస్తుంది 4 నెలలకి. అంటే ఒక రైస్ బ్రాన్ ఆయిల్ 242 రూపాయలు పడుతుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 336 మైనస్ 242 అంటే 108 రూపీస్, 108 రూపాయలు ఆల్మోస్ట్. ఐ థింక్ 108 98, సారీ 98 రూపాయలు. 98 రూపాయలు 100 రూపాయలు. మీరు ఒకవేళ ఈ 242కి వచ్చిన మీ ఆయిల్ అంటే ఇక్కడ చూడండి, మనం ఒక కన్సిస్టెన్సీ కొట్టుకుంటున్నాం అనుకుందాం. ఆల్రెడీ మనం ఒక కన్సిస్టెన్సీలో ఉన్నాం. రెండో కన్సిస్టెన్సీ 8 రైస్ బ్రాన్ ఆయిల్ తోటి కనుక కొడితే కనుక ఆ రెండో కన్సిస్టెన్సీలో ప్రతి ఆయిల్ 242 రూపాయలకు పడుతుంది. ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన 8 రైస్ బ్రాన్ ఆయిల్ మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాకు తెలిసి 8 సరిపోవు అనుకుందాం. మనం బాగా సేల్స్ చేసినట్టు కాకుండా జస్ట్ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక 4-5కి సజెస్ట్ చేస్తే 350 రూపాయలు కనుక మీరు ఇస్తే 100 రూపాయలు మిగులుతాయి ఒక రైస్ బ్రాన్ ఆయిల్. 8 రైస్ బ్రాన్ ఆయిల్ కనుక మీరు తీసుకుంటే 800 రూపాయలు మిగులుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఒకసారి. అంటే మనకు అద్భుతమైన విషయం ఉంది ఇక్కడ. అంటే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది చూడండి. అంటే ఒక కన్సిస్టెన్సీ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఈజీగా ఒక కన్సిస్టెన్సీ రైస్ బ్రాన్ ఆయిల్ మీద కొట్టచ్చు అని నాకు అర్థమైంది. ఇక్కడ దుర్గాప్రసాద్ సార్ వాళ్ళ టీంలో నుంచి చెప్తే ఒక అద్భుతమైన విషయం. 242 రూపాయలకి వస్తే మనం ఖచ్చితంగా 336 ఉంది దానిపైన. మనకు వచ్చిన రైస్ 350 రూపాయలు కనుక మనం ఇస్తే 100 రూపాయలు మిగిల్చుకుంటున్నాం. 8 రైస్ బ్రాన్ల వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకు కూడా ఏం చెప్పచ్చు అంటే 242 రూపీస్ కనుక అది ఇస్తే దాన్ని 3 లీటర్ లాగా వాళ్ళు వాడుకుంటే కనుక 80 రూపాయలకే వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే 2 లీటర్ల అంటే సారీ మనకైతే మనం వాడుకుంటే సార్, వాళ్ళకైతే చెప్పలేం. 242 మనం వాడుకుంటే కనుక 3 లీటర్ల వాడుకుంటే 80 రూపాయలకు వస్తుంది. 80 రూపాయలకు ఆయిల్ ప్రైస్ బయట లేనే లేదు. రైస్ బ్రాన్ ఆయిల్ మీకు 80 రూపాయలకు వచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ మనం మామూలుగా వేరే ప్రొడక్ట్స్ కొడతాం, రెండో కన్సిస్టెన్సీ రైస్ బ్రాన్ ఆయిల్ కొడతాం. మనము ఒక 250 రూపాయలు కనుక మనం బయట వాళ్ళకి 350 రూపాయలు కనుక ఇది ప్రోడక్ట్ మనం ఇస్తే 100 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు. చాలా మంది రైస్ బ్రాన్ ఆయిల్ కావాలని అడుగుతున్నారు. మీరు మనస్తోటి ఈ బిజినెస్ చేయండి, మనసు పెట్టి బిజినెస్ చేయండి. రైస్ బ్రాన్ ఆయిల్ వాళ్ళకి అవసరం, ప్రతి ఒక్క ఇంటికి అవసరం. అంటే జస్ట్ మీరు రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొని ఒక బ్యాగ్ లో పెట్టుకొని జస్ట్ వాళ్ళకి చూపిస్తే చాలు, వాళ్ళు ఇదేంటని వాళ్ళే అడుగుతారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదైతే బెనిఫిట్స్ మనకు దుర్గాప్రసాద్ సార్ చెప్పారో నాకు తెలిసి మీరు అందరు నోట్ చేశారని నేను అనుకుంటున్నా. ఆ నోట్ చేసిన పాయింట్స్ లో కనీసం 2-3 పాయింట్స్, 5-6 పాయింట్స్ మీరు చెప్పగలిగినా మీకు రైస్ బ్రాన్ ఆయిల్ కళ్ళు మూసుకొని తీసుకుంటారు వాళ్ళు. మీరు ఒకవేళ 336 రూపాయలకి మీరు అక్కడ ఇచ్చినప్పుడు కూడా, అంటే 350 రూపాయలకు మీరు ఇచ్చిన దాదాపు 120 రూపాయలు అట్లా పడుతుంది. 3 లీటర్ లాగా వాడుకోమని వాళ్ళకి చెప్తే 120 రూపీస్. బయట 120 రూపాయలకి 1 లీటర్ రావట్లేదు, అంతకన్నా రేట్ ఎక్కువ ఉంది. ఫ్రీడమ్ లాంటివి తీసుకుంటే 179 రూపాయలు. నార్మల్ గా గోల్డ్ డ్రాప్ లాంటివి చూసినట్టయితే 140-150 రూపీస్ లో ఉంది. తక్కువ రేట్ లో వచ్చేది అంత క్వాలిటీ ఉన్నాయి లేవు. సో నేను చెప్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు. ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ ఐ థింక్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నేను కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు ఈ మధ్య. ఇది ఓవరాల్ గా అంటే సింపుల్ గా మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మనం కన్సిస్టెన్సీ కనుక 4 నెలలు కనుక కొడితే 32 రైస్ బ్రాన్ ఆయిల్ కి 10,752 మనకు వచ్చే బెనిఫిట్స్ 3,000 తీసేస్తే 7,752 మనకు పడేది 242 రూపాయలకు మాత్రమే. జస్ట్ 242 రూపీస్ పడుతుంది. అంటే డిపి 242 అవ్వట్లేదు